వృద్ధురాలైన తల్లి మరణిస్తే ఇల్లు వదలాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో కన్న తల్లినే కడతీర్చారు ఇద్దరు కసాయి కొడుకులు. అనంతరం తమ తల్లికి మతిస్థిమితం లేదని, తల్లి కనిపించడం లేదని పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కన్న కొడుకులే వృద్ధురాలిని హత్య చేశారని నిర్ధారించి కటకటాల వెనక్కి పంపారు. కన్న తల్లిని హత్య చేసిన కేసులో నిందితులని పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. ఎలబోతారం గ్రామానికి చెందిన నూనె వెంకటమ్మకు నలుగురు కొడుకులు. వెంకటమ్మ పక్షవాతం బారిన పడి వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో నలుగురు కొడుకులు వంతుల వారీగా భోజనం అందిస్తున్నారు. ఇదే క్రమంలో ఒకరోజు ఆమె అకస్మాత్తుగా సమీపంలోని వ్యవసాయ బావిలో శవమై తేలింది. కొడుకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కన్న కొడుకులే ఆమెని హతమార్చినట్లుగా గుర్తించారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లి చనిపోతే ఇల్లు వదలాల్సి వస్తుందన్న భావనతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. పెద్ద కొడుకు సమ్మయ్య, చిన్న కుమారుడు శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 6వ తారీఖు నాడు మధ్యాహ్నం 3:30కు ఆ ఇంటికి 300 మీటర్ల వెనకాలన్న పొలాల్లో ఒక బావిలో మృతదేహం తేలిందని చెప్పేసి ఆమెకు వృద్ధాప్య కారణాలతోని ఆమె అక్కడికి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్టు వారి రెండవ కొడుకు అయిన నూనె రవీందర్ మాకు ఫిర్యాదు ఇచ్చారు. క్రైమ్ నెంబర్ 54/26 అండర్ సెక్షన్ 194 BNSS లో కేసు నమోదు చేసి సైదాపూర్ ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. 80 ఏళ్ల వృద్ధురాలు, ఆమె నడవలేని పరిస్థితిలో, అదేవిధంగా భూమిపై పాక్కుంటూ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మహిళ 80 ఏళ్ల వృద్ధురాలు ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పేసి అనుమానాలు ఉండను. దీనికోసమే మేము విచారణ చేసినాము. ఆ మహిళను, ఆ వృద్ధురాల్ని వారి పెద్ద కొడుకు అయిన సమ్మయ్య మరియు ముఖ్య నిందితుడు అయిన వారి చిన్న కొడుకు అయిన శ్రీనివాస్, నూనె శ్రీనివాసులు ఇద్దరూ కలిసి హత్య చేసినట్టుగా మా దృష్టికి వచ్చింది. పెద్ద కొడుకు అయిన సమ్మయ్య ఇంటి వద్ద ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే ఉంటుంది. ఆమె నలుగురు కొడుకులు వంతుల వారీగా వచ్చి ఆమె సపర్యలు చూసుకుంటున్నారు. ఆమె కనీసం మంచంలో నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నది. లిక్విడ్స్ మీనే బతుకుతున్నది ఆమె. ఆ మహిళ గిట్ట, అంటే వీళ్ళ తల్లి అయిన వృద్ధురాలు గిట్ట ఇంట్లో చనిపోతే శాస్త్ర ప్రకారము ఇల్లును 3-4 నెలలు వదిలేయాల్సి వస్తుంది. ఎవరి వంతుంటే వాళ్ళే తీసుకెళ్ళాలి. కాబట్టి 4వ కొడుకైన, అంటే చిన్న తమ్ముడైన శ్రీనివాసు, ఎల్లుండటి నుంచి నీ వంతు మొదలవుతుంది కదా, నువ్వే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి నువ్వు చూసుకో, నా దగ్గర చనిపోతే నాకు ఇల్లు ఇడిచి వదిలేసే ప్రాబ్లం వస్తుంది కాబట్టి అని చెప్పేస్తే, ఈ విధంగా వదిలేసే కంటే కాబట్టి సేవ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈ 2 కారణాల దృష్ట్యా ఆమెను ఇంట్లో చనిపోకుండా ఏదో ఒక బావిలో పడేద్దాం, అప్పుడు చనిపోతుంది. సో ఇల్లు వదిలిపెట్టాల్సిన బాధ తప్పుతుంది, సపర్యలు చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది అనే ఉద్దేశంతో ఇద్దరు 5/4/2026 రోజున సాయంత్రము చంపేద్దామని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే వారి పథకంలో భాగంగా ఇంటి వెనకాల కొద్ది దూరంలో ఉన్న ఐలవేణి కుమారస్వామి అనే అతని వ్యవసాయ బావిని చూసుకున్నారు. అందులో పడిద్దామని నిర్ణయించుకున్నారు. చూసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీరిద్దరు పథకం ప్రకారము ఎవరు లేరని నిర్ధారించుకొని ఆమెను 8:30 తర్వాత ఆమెను తీసుకెళ్ళి వాళ్ళు ముందే అనుకున్న ఆ బావిలో విసిరేశారు. ఆ బావి కూడా ఎలా ఉంది అంటే ఎవరికైనా అందులో దూకడం సాధ్యం కాదు. ఓ 2 నిమిషాలు అక్కడే ఉండి చనిపోయి ఉంటుందని చెప్పి ఖచ్చితంగా నిర్ధారించుకొని ఎవరింటికి వాళ్ళు వచ్చేసి ఆ రూమ్లో లేదని చెప్పి హడావుడి చేసి బయటికి తమ్ముళ్ళను మరియు మీ చుట్టుపక్కల అమ్మ కనిపించట్లేదు హడావుడి చేయగా అందరూ వెనకాలే ఒక బావి ఉంటుంది, పాడుబడిన బావి. 2 మోటార్లు పెట్టి ఊరందరూ నమ్మారు అందులో పడి ఉండొచ్చు అని చెప్పి. ఎలాంటి మృతదేహం లేదని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఆయన ముఖ్య నిందుడైన చిన్న కొడుకైన శ్రీనివాసే అక్కడికి దూరంలో ఉన్న వాళ్ళ అమ్మను అందులో పడేశారు. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఇందులో అమ్మ మృతదేహం కనిపిస్తుందని చెప్పి చెప్పగా ఊరందరూ కొద్దిమంది వెళ్ళి చూశారు. కానీ ఆత్మహత్య చేసుకుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఇందులో భాగంగానే రెండవ కొడుకైన నూనె రవీందర్ ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా మేము నాడు కేసు నమోదు చేయడం జరిగింది. వారి పాత్ర ఇందులో ఉన్నట్టు మాకు నిర్ధారణ అయింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి అవకాశాలు లేవు. అసలు అంత దూరము ఆమె ఆ పరిస్థితిలో ఉన్న ఆ వృద్ధురాలు అక్కడికి ఆ బావిలో పడడానికి అవకాశం లేదని చెప్పి మాకు అర్థమైంది. ఆ వేలో మేము విచారణ చేయగా మాకు ఈ పూర్తి విషయాలు తెలుసు.